అంటే మీరు మాట్లాడేటప్పుడు గాని, లేదంటే మీరు చెప్పేటప్పుడు మీరు రాసే ఈ గ్రంథాల్లో గాని, కీర్తనలు మీరు రాసే భాషకి, మీరిప్పుడు మాట్లాడేదానికి వీటిలకి గాని, మామూలు బయట ఇది మీరుండేదానికి గాని దానికి చాలా సంబంధం ఉండదు. వ్యత్యాసం ఉంటదండి. అదెలా వస్తదండి అప్పుడు మరి మీకు? అది ఆ టైంలో స్వామివారు హ్మ్. ఆయన చెప్తారు. పల్లవి హ్మ్. అనేది ఇట్లా అంటారు. హ్మ్. ఈ పల్లవి ఈ విధంగా రావాలని. హ్మ్. అది అక్కడి నుంచి ఇంకా ఫ్లో. హ్మ్. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఏ అక్షరంతో హ్మ్. స్టార్ట్ అవుతుందో అదే అక్షరము ప్రతి చరణంలో వస్తదండి హ్మ్. స్టార్టింగ్. హ్మ్. అదొక మిరాకిల్. హ్మ్. అసలు ఆ లాంగ్వేజ్ నేను గూడా వినిండను ఎప్పుడు. అదొక సర్ప్రైజింగ్ థింగ్. ఆఫ్‌కోర్స్ ఆయనకి ఇవన్నీ నథింగ్ అనుకోండి. మనకు ఆశ్చర్యకరమైన విషయాలు. అంటే మీరెప్పుడైనా వాటిల్ని మననం చేసుకుంటారా అండి? ఆ కీర్తన? లేదండి. హ్మ్. ఒక్కసారి రాసిన తర్వాత ఇంక నాకు గుర్తుండదు. హ్మ్. గుర్తుండదు. నేను మళ్ళీ చదివింది గూడా లేదు హ్మ్. ఇప్పటి వరకు. సో 4000 ఇప్పుడు అన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయండి? రాసుకొని ఉన్నాయండి. పెట్టుకున్నారా? ఉన్నాయండి. 2350 వరకు హ్మ్. అంటే కరోనా ముందు డైరీలో రాశానండి. హ్మ్. కరోనా అప్పుడు ఇంక అందరం ఇళ్లలోనే ఉన్నాంగా. అప్పుడు హ్మ్. కీబోర్డ్ ఏదో ఎవరో చెప్తే హ్మ్. దాంట్లో డౌన్‌లోడ్ చేసుకొని అప్పటినుంచి తెలుగులో హ్మ్. క టైపింగ్. టైపింగేనండి. హ్మ్. అంటే మళ్ళీ రాసి దీంట్లో టైపింగ్ చేయటం ఉండదు. హ్మ్. అది ఆ ఫ్లో అట్లా వచ్చేస్తుంది. హ్మ్. కరెక్ట్‌గా 10 మినిట్స్ అండి. హ్మ్. సంకీర్తనకి 10 మినిట్స్‌లో రాపిచ్చేస్తారు స్వామి. అంటే ఆ కీర్తన రాద్దాము అని మీరు కూర్చున్నప్పుడు నేను అది రాద్దామని ఏముండదండి. ఆ! ఆయన ఒక్కోసారి వాష్‌రూమ్‌లో గూడా కనిపిస్తారు. హ్మ్. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన మొన్న నరసింహ జయంతి అయింది. హ్మ్. తరిగొండ వెంగమాంబ జయంతి, నరసింహ జయంతి ఇవన్నీ. హ్మ్. ఆ రోజు నాకు నరసింహ జయంతి అని నాకు గుర్తులేదు. హ్మ్. నేను వాష్‌రూమ్‌లోకెళ్ళాను. వాష్‌రూమ్‌లో ఎదురుగా నరసింహస్వామిలాగా కనిపిస్తుంది. హ్మ్. ఏంటి ఈరోజు మా నాన్న ఇట్లా కనిపిస్తున్నాడు బయటకొస్తూనే హ్మ్. నరసింహస్వామి మీద రాపిచ్చుకున్నాడు ఆయన కీర్తన. హ్మ్. తరువాత నేను అందరికి పంపిస్తానండి. హ్మ్. గ్రూప్స్‌లో హ్మ్. వాటిలో హ్మ్. పంపిస్తుంటాను. పంపించిన తర్వాత ఒకామె "ఈరోజు నరసింహస్వామి జయంతి కాబట్టి మీరు హ్మ్. నరసింహస్వామి గురించి రాశారా?" అని అడిగి. హ్మ్. అప్పుడు ఈరోజు నరసింహస్వామి జయంతా అని చూస్తే నరసింహస్వామి జయంతి. హ్మ్. అంటే ఇప్పుడు ప్రజలకు గూడా ఎట్లా అయిందంటే అండి, టైం దొరకటంల. ఆ! మనం పంపించిన, మళ్ళా వాళ్ళు చదివి చదివినా, దాన్ని దాన్ని చదివి, దాన్ని అర్థం హ్మ్. మళ్ళీ మననం చేసుకొని, హ్మ్. బహుశా మరి స్వామి నేననుకోవటం అన్నమయ్య గారి సంకీర్తనలు చాలా టిపికల్‌గా ఉంటాయండి. హ్మ్. డెప్త్‌గా ఉంటాయి హ్మ్. మీనింగ్. తర్వాత ఆ లాంగ్వేజ్ వేరు. హ్మ్. మనకి అంత అర్థం చేసుకునేంత కెపాసిటీ లేదు. హ్మ్. ఎవరైనా పండితులు మనకు చెప్తే తప్ప. హ్మ్. అంటే మనం కొన్ని పాటలు పాడుకుంటున్నాం. అది గూడా అవును. దాన్ని వాళ్ళు స్వరపరిచారు. సరళీకృతం జేసి అవును. చేస్తే. ఇంకా ఇప్పటికి కొన్ని పాటలే వచ్చాయి. ఇంకా హ్మ్. రావాల్సిన వేలల్లో ఉన్నాయి ఆయన హ్మ్. పాటలు. హ్మ్. అందుకని జెప్పేసి ప్రెజెంట్ జనరేషన్‌కి ఏమన్నా అర్థమయ్యే రూట్‌లో నా చేత రాపిస్తున్నాడేమో నాకు తెలీదు. హ్మ్. ఎందుకంటే ఆయన చెప్పాను గదా! ఆయన అవును. సంపద ఏది ఊరకు పోగొట్టుకోడని. అవునండి. అవును. తర్వాత తిరుమల నంబి స్టోరీ గూడా రాపిచ్చారు. హ్మ్. అంటే అనంతాళ్వాన్‌కి ముందు తిరుమల నంబి ఉన్నారండి హ్మ్. తిరుమలలో. మనము రాష్ట్రపతిని ఏ విధంగా అయితే ప్రథమ పౌరుడు అంటామో, హ్మ్. తిరుమలకు ప్రథమ పౌరుడు తిరుమల తిరుమల. నంబి. ఈ తిరుమల నంబి వచ్చి రామానుజాచార్యుల మేనమామ. హుహుహు. ఆయన తిరుమల నంబి తీర్థ కైంకర్యం చేశాడు హ్మ్. స్వామివారికి. హ్మ్. అంటే ఆయన ఆ బుక్ రాసేటప్పుడు నాకు ఫోర్త్ చాప్టరు హ్మ్. అంటే ఆయన పాపనాశనానికెళ్ళి అక్కడి నుంచి ఘటాలతో అంటే కుండలతో నీళ్ళు కొన్ని తీసుకురావడం. తీసుకొస్తుంటే ఒక కోయబాలుడిలాగా స్వామి రావటము. హ్మ్. నాకు దాహమేస్తుంది నీళ్ళివ్వమంటే ఆయన ఈ స్వామివారి తీర్థ కైంకర్యం కోసం అని చెప్పటము. హ్మ్. కాదు నాకు దాహమేస్తుంది అని హ్మ్. చెప్తే ఈయన ఇవ్వకపోతే అప్పుడు ఆ కుండకి బొక్కబెట్టి హ్మ్. బాణంతో ఆ వాటర్ తాగేస్తుంటే హ్మ్. అది చూసి తిరుమల నంబి బాధపడితే, హ్మ్. "తాత ఇక్కడ నీకు ఆకాశగంగను చూపిస్తాను. అక్కడి నుంచి వచ్చే నీళ్ళతోని హ్మ్. నాకు తీర్థ కైంకర్యం ఆ జలంతోనే తీర్థ కైంకర్యం చేయాలి" అని హ్మ్. చెప్పి ఆయన్ని తీసుకెళ్తే అక్కడ ఏమీ ఉండదు. హ్మ్. ఆ తర్వాత నాకేం కనిపించడం లేదంటే అప్పుడు స్వామివారు హ్మ్. ధనస్సు తీసుకొని బాణం కోయబాడులు కొండ మొనకేస్తే అక్కడి నుంచి ఆకాశగంగ వచ్చింది. అంతే హ్మ్. అంతకుముందు గూడా ఆకాశగంగ ఉంది. ఉంది. అంతర్వాహినిగా ఉండేది. అంతర్వాహిని. హ్మ్. తర్వాత అది మళ్ళీ హ్మ్. వచ్చింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు గూడా మనకు తిరుమల నంబి వంశస్థులు తీర్థ కైంకర్యం వాళ్ళదేనండి. ఆ! వాళ్ళు అది ఆయన అది అంతవరకు నాకు కనిపించిందండి. ఆ పుస్తకం రాసేటప్పుడు. హ్మ్.
దాంట్లో కొన్ని ఆల్వార్లు కూడా రాపిచ్చారండి స్వామివారు. అంటే దాంట్లో 4000 దివ్య ప్రబంధం అంటారు. ఆ దివ్య ప్రబంధాలు దాన్ని తిరుమల నంబి వాళ్ళ తాతగారు యామునాచార్యులు అని ఆయన ఇచ్చేసింది అనమాట. వాళ్ళ నాదముని అని ఆయన బయటికి తెచ్చారు ఈ 4000 దివ్య ప్రబంధం. సో అది కొన్ని రాపిచ్చారు. ఎవరెవరు ఏ ఆల్వారు ఏ అంశ ఎన్ని కీర్తనలు రాపిచ్చారు, ఎన్ని ప్రబంధాలు రాశారు, గోదాదేవి అమ్మవారు ఎన్ని రాశారు, ఇట్లా. అంటే మీరు ఇవన్నీ రాయడానికి అంటే మీరు తిరుమల వెళ్ళినప్పుడు కానీ ఇంకో చోట కానీ మీరు కొన్ని స్వామివారికి సంబంధించిన లీలలు చదవడమో లేదా గ్రంథాలు చదవడం ఇవన్నీ చేయడం అవి గుర్తుండి రాస్తున్నారు అట్లా? లేదండి, నేను ఇప్పటివరకు భగవద్గీత ఒక్కసారి చదివానండి. భారతం, భాగవతం, రామాయణం ఇంతవరకు నేను చదవాల. మిగతా బుక్స్ కూడా నేనేం చదవాల. అయితే వాళ్ళ వంశస్థులు కొన్ని ఇస్తారండి, కొన్ని గైడ్ లైన్స్ చేస్తారు నాకు. నేను ఇట్లా జరిగిందా అని అడిగితే అప్పుడు వాళ్ళు ఇట్లా ఇదని కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. దాని ప్రకారం అది కూడా కొద్దిగా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది తప్ప నేను ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఇప్పుడు, ఎందుకంటే మీకు అనంతాలు చరిత్ర తీసుకోండి, దాంట్లో ఆయన కృష్ణమాచార్యులు అని చెప్పేసి ఓన్లీ 36 పేజెస్ అని రాశాను ఇంగ్లీష్ది. అది కూడా మన అనంతాలు అనే వెంకటాచల ఇతిహాసమాల అని రాశారు. దాంట్లో ఉంది అది అంత స్టోరీ. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు చేశారు ఇంగ్లీష్లో. ఇన్ డీటెయిల్గా ఎక్కడా లేదండి అనంతాల్వాన్ గురించి బుక్. ఇది ఫస్ట్ బుక్. అట్లానే తిరుమల నంబి గురించి వాళ్ళ దగ్గర తిరుమల నంబి తీర్థ కైంకర్యం గురించి ఆయన ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకాలన్నీ పెట్టి ఒక బుక్ లాగా రాశారు. కానీ ఇన్ డీటెయిల్గా ఎక్కడా లేదు. ఆ బుక్ వచ్చినప్పుడు కృష్ణకుమార్ తాతాచార్యులు గారిని ఈజ్ నో మోర్ నౌ, ఆయన బుక్ వచ్చిన తర్వాత ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, నేను బతికున్నప్పుడు ఈ పుస్తకం వస్తుందా లేదా అనుకున్నాను, వచ్చింది, చాలా సంతోషం అని చెప్పి ఆయన చాలా ఆనందపడ్డాడు. తర్వాత జనవరి 2024లో ఆయన పరంపదించారు. ఆయన కోరిక ఎట్లా నెరవేరింది. అంటే ఆయన కొన్ని మంచి డెప్త్ ఉందండి సబ్జెక్టు. ఈ తిరుమల నంబి బుక్ మన సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఉన్నారండి, ఆయన మొత్తం చూసి ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఈ ఎట్లా వస్తుంది, ఆయనే కామెంట్ రాసింది బుక్కి. తర్వాత అన్నమయ్య బుక్ అది చూసిన తర్వాత అన్నమయ్య వంశస్థులు వాళ్ళు మళ్ళీ బుక్ రాస్తాను అంటే వాళ్ళు ఒప్పుకోవటం. దాని తర్వాత వీళ్ళు కురువర్తి నంబి, మనం ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాను, రామ్ నర్సయ్య గారు అని చెప్పేసి మొదటగా మీ దగ్గరికి వచ్చింది ఆయన నా గురించి చెప్పి పంపించి. సో ఆయన వాళ్ళు మా వంశస్థుల గురించి రాయండి అని అంటే అప్పుడు ఏం రాస్తాము సబ్జెక్ట్ ఏంటంటే అది స్వామివారు ఆ బుక్ రాపిచ్చారు. అది కురువర్తి నంబి టోటల్ తిరుమల హిస్టరీ ఉంటుంది. కురువర్తి నంబిలో ఎందుకంటే వారి యొక్క చరిత్ర ఎందుకంటే మిగతా చరిత్ర అంతా కురువర్తి నంబి ఫస్ట్ డివోటీ అక్కడ. సాక్షాత్తు సశరీరంతో స్వామివారు సశరీరంతో కురువర్తి నంబిని అంటే కుమ్మరి భీముడు అంటాం మనం, ఆయన భార్య తమాలిని ఇద్దరిని గరుడ వాహనం మీద తీసుకెళ్ళారు, సశరీరంతో మోక్షం ఇచ్చారు. ఫస్ట్ డివోటీ ఆయనే తిరుమలకి, కలియుగం స్టార్టింగ్ నుంచి కూడా. ఇది అదే కలియుగం స్టార్టింగ్ కాదు, తొండమాన్ చక్రవర్తి ఎరాలో జరిగింది అది. ఆ తర్వాత తిరుమల నంబి, రామానుజాచార్యులు, అనంతాల్వాను, తర్వాత అన్నమయ్య, తర్వాత హాతీరాం బావాజీ, తర్వాత తరిగొండ వెంగమాంబ. ఇప్పుడు తరిగొండ వెంగమాంబ బుక్ రాపిస్తున్నానండి స్వామి. కానీ దీనికంటే ముందు మీరు సన్నిధి గొల్ల రాశాను. సన్నిధి గొల్ల అంటే స్వామివారు అది యాదవ వంశస్థులు కదా, సో స్వామివారికి ఇప్పుడు అక్కడ గొల్లలే ఫస్ట్ ప్రథమ దర్శనం అండి. వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర, వాళ్ళే స్వామివారికి సుప్రభాత టైంలో కాగడ పట్టుకొని రావటం, తెరదీయటం, ప్రథమ దర్శనం వాళ్ళకి. ఆ చరిత్ర అసలు స్వామివారికి ఎందుకు గోవులు అంటే ఏంటి, గోవుల ప్రాముఖ్యత ఏంటి, స్వామివారి గోవులు అంటే ఎందుకు ఇష్టము, యదువంశం ఎట్లా ఆవిర్భవించింది, తర్వాత ఆ యదువంశంలో ఎవరెవరు ముఖ్యులు, ఎన్ని తెగలు ఉన్నాయి, ఇవన్నీ స్వామివారు సన్నిధి గొల్ల బుక్లో రాపిచ్చారు.
రాపిచ్చారు. ఇప్పుడు సన్నిధి వల్ల బుక్ కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ ఇయర్ జనవరిలోనే మనం లాంచ్ చేసామండి బుక్. అంటే ఈ బుక్లన్నీ మనం ఫ్రీ డిస్ట్రిబ్యూషన్కి పెట్టామండి. ఎవరి వంశస్థుల దగ్గర వాళ్ళ నా దగ్గర దొరకవు. ఎందుకంటే చేసినవి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, నా దగ్గర ఉన్నవి కూడా ఎవరన్నా వస్తే ఇచ్చేస్తున్నాం. మరి ఎవరికైనా కావాలంటే మరి ఎవరినైనా అడగాలి, మీరు అట్లా పెడితే ఆ వంశస్థుల నెంబర్లు అవన్నీ అది అందుకే ట్రై చేస్తున్నాం అండి. ఈ అమెజాన్ లో కానీ ఇట్లా పెట్టాలని, అమెజాన్ ఏదైనా ఒక పబ్లికేషన్ పబ్లికేషన్ కి ఇద్దామని కూడా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు యుఎస్ లో విజయ్ కుమార్ గారు అని అబ్బాయి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే నాకు ఇవన్నీ చేసే అంత టైం కూడా ఉండదండి. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ పిచ్చిరెడ్డి గారు బోయమడుగులో మా ఇలవేల్పు, అప్పుడు అదే ఒక టెంపుల్, దాన్ని డెవలప్ చేస్తున్నాము. పట్టాభి సీతారామ స్వామి ఇప్పుడు మొత్తం ఇత్తడి తాపడంతో మన ఆనంద నిలయం లాగే చేపిస్తున్నాం. స్టార్ట్ అవుతుంది అయినట్టుంది కదండి. ముందు ఫ్రంట్ అంతా అతను నవీన్ గారు అని చెప్పేసి స్విట్జర్లాండ్ లో ఉంటారు, ఆయన చేపించారు. ఇప్పుడు మిగతా ఆలయం అంతా చేపిస్తున్నారు. ఇప్పుడు పైన శిఖరం మొత్తం అదంతా చేపిస్తున్నాం. శిఖరాన్ని పైన చూస్తే ఆనంద నిలయం మొత్తం ఆనంద నిలయం లాగా వచ్చేటట్టుగా ఉత్తరం సైడ్ సీతారామ లక్ష్మణ్ పెట్టి సేమ్ మోక్షరాముడు అని పెట్టేసి, మన విమాన వెంకటేశ్వరుడు అట్లా మోక్షరాముడు అని పెట్టేసి చేస్తున్నాం. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయింది.